సార్ మైక్ దగ్గర సభ్యులందరికీ నా నమస్కారం. నాకు తెలిసిన విషయం జ్యోతిష్యంలో అంటే నేను నాకేదో పెద్ద జ్ఞానం ఉంది అని అనుకోవట్లేదు. నా అనుభవం, నాకు తెలిసిన విషయాలు, నేను గమనించిన విషయాలు, నా అనుభవాలు మీతో ఈరోజు నేను ఇక్కడ షేర్ చేసుకున్నాను. నాకు ముందు వచ్చాను. బేసికలీ అస్ట్రాలజీ అంటే బేసిక్ టాపిక్ ఏంటంటే మ్యారేజ్. ఓకే, టాపిక్ ఇప్పుడు అస్ట్రాలజీ ఎలా అయిపోయింది అంటే మనందరికీ తెలుసు. హారోస్కోప్ మ్యాచింగ్ అనేది మనందరికీ ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ సో ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం అందరికీ ఇప్పుడు ఆ కాన్షియస్నెస్ వచ్చేసింది. ప్రతి వాళ్ళు అంటే సామాన్యుడు కూడా హారోస్కోప్ మ్యాచింగ్, అది కూడా రిపీటెడ్ మ్యాచింగ్ అండ్ మల్టిపుల్ కన్సల్టెన్సీస్ చేసుకోవడం, ప్రతి అస్ట్రాలజీ వెళ్ళడం, ఇవన్నీ కామన్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళే ఫిల్టరింగ్ కూడా చేసుకుంటున్నారు సామాన్యులు కూడా. ఉచ్చదోషమని, లేకుంటే రాహుకేతు దోషమని, ఇంకా ఈ మూలా నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, మూలా నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం అని, తర్వాత ఆశ్లేష నక్షత్రం, ఈ దోషాలని వాళ్ళకి కూడా తెలుసు. తర్వాత 36 గణాలు ఇవన్నీ చూసుకోవడము, ఇవన్నీ ఫిల్టరింగ్ చేసుకోవడము, ఇవన్నీ సామాన్యులు చేసుకుంటున్నారు మన దగ్గర రాకముందే. సో ఆ తర్వాత మనమందరం చూసి తర్వాత వాళ్ళు ఇద్దరు ముగ్గురు మల్టిపుల్ సెకండ్ కన్సల్టెన్సీ, థర్డ్ కన్సల్టెన్సీ ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా ఈ మధ్య మ్యారేజ్ ఫెయిల్యూర్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. మరి దీనికి మ్యారేజ్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి అంటే దీనికి అస్ట్రాలజర్ రీజనా, లేకుంటే అస్ట్రాలజీ రీజనా, లేకుంటే మనం మ్యారేజ్ మ్యాచ్ మేకింగ్లో ఫెయిల్ అవుతున్నాము. ఇది మెయిన్గా ఇక్కడ కావాల్సిన విషయం. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మ్యారేజ్ అంటే హారోస్కోప్ మ్యాచింగ్ అనేది ఇట్ ఇస్ నాట్ ఎ గ్యారంటీడ్ సిస్టమ్. సో హారోస్కోప్ మ్యాచింగ్ అయిపోయింది, నేను మ్యారేజ్ మొత్తం గుణాలు మ్యాచ్ చేశాను, లేకుంటే ఇక్కడ లగ్నం ఉండబోతుంది, సప్తమాధిపతి ఇవన్నీ చూశాను, దీన్ని బట్టి నేను కొన్ని పర్యావరణం సజెస్ట్ చేశాను అని ఇవన్నీ చేసిన తర్వాత కూడా మ్యారేజ్ ఫెయిల్ అవుతుంది అంటే ఇట్ ఇస్ నాట్ ఎ గ్యారంటీడ్ సిస్టమ్. అందరూ అనుకుంటారు అస్ట్రాలజీ చూశాడు, జ్యోతిషుడు చూశాడు, బట్ స్టిల్ మ్యారేజెస్ ఆర్ ఫెయిలింగ్ అంటే దానికి కారణం అస్ట్రాలజీ కాదు, అస్ట్రాలజర్ కాదు. దీనికి బేసికల్గా మరి కారణం ఏంటి అంటారు మీరు అంటే ఒకటి మీ పర్యావరణం పేరుతోటి ఇక్కడ ఏమవుతున్నాయంటే ఇట్ హస్ బికమ్ మెకానికల్ సిస్టమ్. అంటే ఒక ప్రదేశం ముందు అనగానే అక్కడికి వెళ్ళిపో, ఆ గుడికి వెళ్ళిపో, లేకుంటే ఇక్కడికి వెళ్ళి దీపం పెట్టు, లేకుంటే నీ ప్రదర్శన చెయ్యి అని ఇట్లా మెకానికల్ సిస్టమ్ అయిపోయింది. కానీ అస్ట్రాలజీ అనేది బేసిక్గా ఏంటి, మన హ్యూమన్ బిహేవియర్, మన సైకాలజికల్ ప్యాటర్న్. అంటే మన సత్వాన్ని చూసి మన హారోస్కోప్ చూస్తే మన మెంటాలిటీ ఏంటి, మన సైకాలజికల్ కెపబిలిటీ ఏంటి, మన కాన్షియస్నెస్ ఏంటి క్లియర్గా తెలుస్తుంది అందరికీ. అలాగే మన సత్వాన్ని చూసి మన 7th హౌస్, మన 7th లార్డ్ చూసి మన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారో అనేది చెప్పచ్చు ముందే. అలా తెలిసినప్పుడు ఆ విషయాన్ని మనం మార్చలేము. ఎన్ని పరిహారం చేసినా, ఏది చేసినా మన 7th హౌస్ కానీ 7th లార్డ్ కానీ ఆ విషయాలు మార్చలేము. ఓన్లీ థింగ్ వాట్ వీ కెన్ డూ ఇస్ వీ హావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. మనం ఎలా మార్చుకోవాలి, మనం ఆ 7th లార్డ్తో ఎలా డీల్ చేయాలి, మన మ్యారేజ్ లైఫ్లో మనం ఎలా ఉండాలి, ఈ విషయాన్ని మనం తెలుసుకుని సైకలాజికల్గా అంటే మనలో కాన్షియస్నెస్ పెంచుకుంటే కానీ ఏ మ్యారేజ్ సక్సెస్ఫుల్ కాదు. అంటే నాకు 7th లో మార్క్స్ ఉంది అంటే బేసికలీ నా క్యారెక్టర్ మీకు తెలుస్తుంది. 7th లో మార్క్స్ ఉంది, 7th లో కేతు మీకు తెలుస్తుంది, అలాగే నా లైఫ్ పార్ట్నర్ క్యారెక్టర్ తెలిసిపోతుంది అన్నమాట. సో అక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ఐ కెనాట్ చేంజ్ దట్ ఆస్పెక్ట్స్, ఐ కెనాట్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ మై హారోస్కోప్, ఐ హావ్ ఓన్లీ చేంజ్ మై సెల్ఫ్. ఆ ఎఫెక్ట్ ఉండాలి. అంటే బేసికలీ అస్ట్రాలజీ చెప్పాల్సిన విషయాలు ఏంటి అంటే మ్యారేజ్ మ్యాచ్ మేకింగ్ చేయాలని గుణాలు మ్యాచ్ అయిపోయి లేకుంటే పరిహారం చేశాను కాబట్టి ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది కాదు. మీలో ఉన్న గుణాలు ఏంటి, మీకు రాబోయే లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతున్నాడు, ఈ విషయాలను ముందే అవేర్నెస్ కల్పించి దాన్ని బట్టి దే హ్యావ్ టు మేక్ దెమ్ అడ్జస్ట్ దెమ్సెల్వ్స్. ఈ విషయాలు తెలియకుండా మామూలుగా మ్యాచ్ చేసేసాను లేకుంటే కొంచెం ముందు పరిహారం చేశామంటే ఏ మ్యారేజ్ సక్సెస్ఫుల్ కాదు. అది ఈ కాలంలో బేసికలీ మనం చూస్తున్న ప్రతి మ్యారేజ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నది, 15 years 20 years అయితే అయిపోతుంది ఫెయిల్ అవుతుంది. దాని కారణం ఏంటంటే మన కర్మ కాన్షియస్నెస్ మనకు తెలియకపోవడం. అంటే మనం ఎలా ఒక సిచ్యువేషన్ డీల్ చేయాలి, ఎలా ఒక సిచ్యువేషన్లో అవేర్నెస్ ఉండాలి మనకి తెలియకుండా ఏదో హారోస్కోప్ మ్యాచ్ అయిపోయింది, పరిహారం అయిపోయింది అంటే అదేమైనా ఫెయిల్ ప్రూఫ్ సిస్టమ్ కాదు. అది ఏంటంటే అస్ట్రాలజీ ఇస్ నాట్ ఎ సెపరేట్ టూల్. అది మనం ఎలా జీవించాలో చెప్పేది అంటే కానీ అది ఒక మెకానిజం కాదు. దట్ ఇస్ నాట్ ఎస్కేపింగ్ థింగ్. తర్వాత మనం ఎవరు ఎస్కేప్ చేయలేము. కర్మ అనేది అనుభవించవలసిందే. కానీ దాన్ని ఎంత చిత్తంతో అనుభవించాలో, ఎంత అవగాహనతో మనం డీల్ చేయాలో అని చెప్పేది అస్ట్రాలజీ. అస్ట్రాలజీ అంటే మించిన సైకాలజీ ఇంకోటి లేనే లేదు.
ఒక సైకాట్రిస్ట్ మన దగ్గర మన విషయాన్ని తెలుసుకుని మన ప్రాబ్లమ్స్ తెలుసుకుని మనకి సొల్యూషన్ ఇస్తాడు. కానీ అస్ట్రాలజర్ జాతకం చూస్తే మనమంతా ఏంటి, మన క్వాలిటీస్ ఏంటి, మనం ఏ ప్రాబ్లంలో ఉన్నాము, ఎందుకు ఉన్నామో చెప్పగలిగే విద్య ఒక అస్ట్రాలజీ మాత్రమే ఉంది. సో అంత గొప్ప విద్యను మనం యూజ్ చేయాల్సింది ఎలా యూజ్ చేయాలి బేసికలీ అంటే డీల్ విత్ ద పర్సన్. నాకు వచ్చే రికమెండ్ ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటాడు, నేను ఎలా ఉంటాను, దీన్ని డీల్ చేయడానికి చెప్పేది అస్ట్రాలజీ. అంతేగాని ఏదో నేను పరిహారాలు చేసేసాను, ఇది చేసేసాను అని చెప్పడం కాదు. పరిహారాలు ఎంతవరకు వస్తాయి, పరిహారం మనలో మార్పు కోసం వస్తాయి, కానీ పరిహారం గ్రహాలకు కాదు. నేను ఎలా పరిహారం చేశానంటే గ్రహాలు మారిపోదు, పరిస్థితులు మారిపోదు. నేను ఎలా మారుతానో, సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తాను, ఒక విషయాన్ని నేను ఎంత మెచ్యూర్డ్గా లేకుంటే ఎంత కాన్షియస్నెస్గా విధాన్ని డీల్ చేయగలుగుతాను, దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాను అని చెప్పేది అస్ట్రాలజీ. పరిహారం కూడా దానికి పనికొస్తుంది. అంతేగాని నేను గుడికి వెళ్ళాను, దండం పెట్టాను, దీపం పెట్టేశాను, ప్రదర్శన చేశాను అంటే నాలో మార్పు వరకు ఆ సిచ్యువేషన్ నాలో ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. ఇది బేసికలీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. నేను ఎందుకు విషయం మీకు చెప్తున్నానంటే మీ అందరికీ విషయం తెలిసి ఉండొచ్చు, కానీ అస్ట్రాలజీని బ్లేమ్ చేస్తుంటారు. హారోస్కోప్ మ్యాచ్ అయ్యింది, అయినా సరే మ్యారేజ్ ఫెయిల్ అయింది, వాళ్ళు ఏం చేశాడు, మీరు ఏం చేశాడు అని చెప్పి అందరూ అస్ట్రాలజీ బ్లేమ్ చేస్తుంటారు. బట్ బేసికలీ మనం చేయాల్సింది ఏంటి అంటే హారోస్కోప్ మ్యాచింగ్ చేయడమే కాకుండా బేసికలీ ఒకరికొకరు వాళ్ళు ఎలా సైకలాజికల్ బిహేవియర్ ప్యాటర్న్స్ ఏంటి ఇద్దరికి, వాళ్ళు ఎలా ఉంటారో ఎలా ఉండాలి అని చెప్పి ఆ చైతన్యాన్ని పెంచడమే బేసికలీ మన బాధ్యతగా మనం తీసుకోవాలి అనేది నా యొక్క బేసికలీ నా రిక్వెస్ట్ అందరికి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ముహూర్తం అని పెట్టేస్తారు. ముహూర్తం అనేది మన డెస్టినీని మార్చేదే కాదు. ముహూర్తం అనేది ఆ కార్యం కరెక్ట్గా పర్ఫెక్ట్గా అవ్వడానికి ముహూర్తం. అంతేగాని ముహూర్తం మంచిగా పెట్టాను, బలంగా పెట్టానంటే నా జీవితం మారిపోదు. నా జీవితంలో ఉన్న కష్టాలు, నా జీవితంలో ఉన్న వాటర్ ప్రాబ్లమ్స్ అనేది నేను ఫేస్ చేయాల్సిందే. ఒక ముహూర్తం ఉందని చెప్పేసి దాని అన్ని ఏది మారిపోదు. ఈ విషయంలో ముందు అందరికీ అవేర్నెస్ ఉండాలి. ముహూర్తం బాగా పెట్టాను అంటే ఆ పనికి సక్రమంగా జరగడానికి. అంతే మాత్రమే కానీ నా పెళ్లిలో లైఫ్లో నాకు వచ్చే కష్టాలు, ఆ ఏ విషయంలో సరే కష్టాలు ఎదుర్కోవాల్సిందే, దానికి సవాలు ఇవ్వాల్సిందే, దాన్ని పరిష్కారం చూసుకోవాల్సిందే. ఈ విషయాలను ఎంత పాజిటివ్గా ఎదుర్కోవాలని చెప్పేదే మంచి ముహూర్తం. అంతేగాని చాలా మంది ఎలా అనుకుంటారు అంటే నేను చెప్పేది ఎందుకంటే రాశి ఫలాల మీద బతికే సగం మంది మోర్ దెన్ 90% పీపుల్కి బేసిక్ అస్ట్రాలజీ అంటే ఏంటో తెలియదు. సో మన బాధ్యత ఏంటి అంటే ముహూర్తం పెట్టినంత మాత్రాన, హారోస్కోప్ మ్యాచింగ్ చేసినంత మాత్రాన, లేదా పరిహారాలు చెప్పినంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ డిఫాల్ట్ సొల్యూషన్. కర్మ అనేది హారోస్కోప్ లో ఉంటుంది, దాన్ని మనము జీవించవలసింది. కానీ ఎంత అవేర్నెస్ గా, ఎంత స్మార్ట్ గా, ఎంత ఇంటెలిజెంట్ గా మనము ఒక ప్రాబ్లమ్ ని ఫేస్ చేయగలుగుతాము అని చెప్పేది అస్ట్రాలజీ. Because astrologer by default he cannot solve anybody's problem, but he can guide, he can eliminate, he can give a solution to the people as to how he has to go through the situation, how he has to handle. దాన్ని ఎలా ఫేస్ చేయాలి, దాన్ని ఎదుర్కోవాలి ఎలా అనేది చెప్పేదే అస్ట్రాలజీ. సో దీనికి బేసికల్గా మనం ఎలా వాడతాము, దాన్ని ఎలా హారోస్కోప్ మ్యాచింగ్ చేసేటప్పుడు వాళ్ళకి చెప్తామంటే మన దగ్గర వచ్చే క్లయింట్స్ కానీ లేకుంటే ఎవరైనా మ్యాచింగ్ కోసం వచ్చిన ఇదర్ సైడ్ లైక్ మెన్ కానీ ఉమెన్ కానీ ఎవరు వచ్చినా సరే దీన్ని చెప్పే బాధ్యత మనది. నేను నా అనుభవంలో చూసిన విషయాలు ఎలా అయిపోయిందంటే ఈ కాలంలో నేను ఒక వ్యక్తిగత చదువు నేర్చుకుంటున్నప్పుడు అస్ట్రాలజీ అతను చెప్పింది ఏంటంటే అతని దగ్గర ఒక లేడీ వచ్చింది. లేడీ హారోస్కోప్ మ్యాచింగ్ వస్తే అతను చెప్పాడు మీ అమ్మాయి జాతకంలో పెళ్లి చాలా కష్టము, ఒకవేళ పెళ్లి జరిగినా కూడా ఇట్ విల్ బి స్ట్రగుల్ ఫర్. దట్ మీన్స్ దేర్ ఇస్ వెరీ పాసిబిలిటీ ఆఫ్ బ్రేకప్. సో తనకి బ్రేకప్ అలా ఉంది కాబట్టి తను ముందే మెంటల్లీ లెట్ us prepare her that she has to adjust with the life partner, otherwise things are going to be difficult అని చెప్తే ఆ లేడీ మదర్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఓకే సార్ ఎలాగో మీకు డైవర్స్ అంటున్నారు కదా, ఇప్పుడు నేను ఏం పరిహారం చేస్తే అమ్మాయికి మనకు అడిగిని వస్తుంది అని అడుగుతుంది. సో మన రీసెర్చ్ ఈ యాంగిల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అంటే పరిహారం ఎలా అయిపోయి, పరిష్కారం ఎలా అయిపోయి, క్వశ్చన్స్ ఎలా వచ్చేస్తుందంటే మా అమ్మాయి డైవర్స్ అంటే అడిగిని ఎంత వస్తుందని అడుగుతున్నారు. అంటే పీపుల్ ఆర్ బికమ్ సచ్ అ కమర్షియల్ మైండెడ్. సో అలాంటప్పుడు అస్ట్రాలజీ బికమ్ ఎ మోడల్ ఫ్యాక్ట్స్. అంటే ఒక జోక్యంగా చూడడం లేకుండా నేను ఒక విషయానికి నేను నాట్ గివింగ్ ఎ సొల్యూషన్ విచ్ ఇస్ యాక్సెప్టబుల్, దే విల్ గో టు అదర్ పీపుల్. ఐ మీన్ మల్టిపుల్ పర్సన్స్ అంటే వాళ్ళకి కావాల్సిన ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చేదాకా దే విల్ గో అరౌండ్ డిఫరెంట్ అస్ట్రాలజీస్. దీంట్లో కొంతమంది ఎలా ఉన్నారు, ఈ పరిహారం చేసి అదే పోతుంది, ఆ పరిహారం చేసి ఇదే పోతుంది చెప్పేసి అలా వాడుకునే కూడా ఉంటారు. ఏ పరిహారం చేసినా ఏమి కాదు, మనం మారాలి. మనం మారడానికి ఏ పరిహారమైనా పనికొస్తుంది. అంతేకాదు గ్రహాస్థితులు ఏది బాగుంది. ప్రతివేషం ముందు చెప్పి నేను చెట్టును ఎక్కిస్తున్నా, చెట్టును పెళ్లి చేసుకున్నా, ఏది చేసుకున్నా సరే నా జాతకంలో స్త్రీ కొంచెం కనిపిస్తూనే ఉంటుంది, నా ప్రయత్నంలో కనిపిస్తూనే ఉంటుంది. దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. మార్పు మనలో రావాలి. దానికి కావాల్సిన చైతన్యం పెంచడానికే జ్యోతిష శాస్త్రం అనేది మనందరికీ ఉపయోగపడుతుంది. ఇది నా అబ్జర్వేషన్, నా యొక్క అనుభవం కూడా. అలాగే ఇప్పుడు టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ అంటుంది.
చాలా మంది జాతకాలు మ్యాచ్ చేసిన తర్వాత కూడా ఇద్దరికి అంతా కొంతమంది పొందారు, కర్మ మ్యాచ్ అయింది, స్టార్స్ మ్యాచ్ అయింది, అన్ని మ్యాచ్ అయింది. బట్ ఎందుకు ఇద్దరికి మ్యాచ్ పెళ్లి అవ్వట్లేదు అంటే బేసికలీ మనం మిస్టేక్స్ ఏంటంటే టైమింగ్ ఆఫ్ ఈవెంట్, అంటే కాలం నిర్ణయం. ఒక విషయంలో ఇప్పుడు ఈ పని జరగబోతుంది అనే విషయం ఒక మ్యారేజ్ ఎలా వస్తుందో వాళ్ళిద్దరికి ఆ కాలం నిర్ణయం ఒకే సమయంలో మ్యారేజ్ ఉంది అని ఒక విషయంలో చూడాల్సింది. మనం సింప్లీ హాస్పిటల్ మ్యాచ్ చేస్తాం లేకపోవడం, మనం వాళ్ళిద్దరికి ఒకే టైంలో ఈ మంత్స్ లో లేదా ఈ కాలంలో పెళ్లి ఉందని చూస్తే మోస్ట్లీ ఆ ప్రాబిలిటీ ఈజీగా మ్యాచ్ అవుతుంది అండ్ దే విల్ గెట్ మ్యారేజ్ అనేది. అదర్వైజ్ అవర్ హాస్పిటల్ మ్యాచెస్ గోయింగ్ టు బి ఫెయిల్. ఇట్స్ నాట్ దట్ వాళ్ళ గుణాలు మ్యాచ్ అవ్వలేదు కాదు, టైమింగ్ పోయింది కాబట్టి. టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ అంటే బేసికల్ చాలా మంది మనం చూసేదాన్ని స్లో మూవింగ్ ప్లాంట్స్ చూస్తాం. బట్ నవగ్రహాలు 9 ప్లాంట్స్, ఏ ప్లాంట్ నెగిటివ్ కాదు, ఏ ప్లాంట్ ఇండిపెండెంట్ కాదు. అంటే మీకు 9 గ్రహాలు పని చేస్తే ఈవెంట్ మంచిదైనా చెడైనా. అలాగే ఈ 9 గ్రహాలు మెయిన్గా మనం చూసేది స్లో మూవింగ్ ప్లాంట్స్ ఎందుకు చూస్తామంటే అది క్లియర్గా కనిపిస్తుంది. అలాగే శని యొక్క అనుమతి లేకుండా, గురు యొక్క ఆశీర్వాదం లేకుండా బయట అనేది జరగదు. సో బేసికల్లీ టైమింగ్ ఆఫ్ ఈవెంట్ నేను చూసేది ఎలా అంటే నా అనుభవం ప్రకారంగా మన లగ్నాన్ని కానీ లగ్నాధిపతి కానీ అలాగే 7th హౌస్ కానీ 7th లార్డ్ కానీ ఆ రాశి అధిపతి కానీ గురువు శని ఇద్దరు ఒకేసారి చూడాలి, ఒకే టైంలో చూడాలి. ఆ లగ్నాన్ని కానీ 7th లార్డ్ని కానీ ఇది నవంశంలో మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయితే కనుక డెఫినెట్ గా ఆ ఇయర్లో వాళ్ళకి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఈస్ వన్ కండిషన్. దక్షిణాయనంలో పుట్టిన వాళ్ళు ఉత్తరాయణ పుట్టిన వాళ్ళు చెప్పేసి మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది. అంటే దక్షిణాయన పుట్టిన వాళ్ళకి ఏంటి అంటే బేసికలీ సూర్యుడు ఎప్పుడైతే మన వీర స్వభాంశ రాశికి వాటి మీలో లేకుండా 157 ఆస్పెక్ట్ లో వస్తారో ఆ టైంలో, అలాగే ఉత్తరాయణ పుట్టిన వాళ్ళకి సూర్యుడు ఎప్పుడైతే గురి యొక్క నవంశ రాశుల్లో వస్తారో ఆ టైంలో డెఫినెట్ గా వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది అని ఒక ప్రాబిలిటీ చెప్పొచ్చు. బట్ ఇది మన లైఫ్ లో ఎవ్రీ టైం రావచ్చు, ఎవ్రీ 4 years, ఎవ్రీ 5 years అవ్వచ్చు. దట్ డస్ నాట్ మీన్ మనకి ఎవ్రీ 5 years 6 years పెళ్లి అవుతుంది. దానికి వర్షఫలం ఇచ్చారు. వర్షఫలంలో మీరు చూసారంటే డెఫినెట్ గా ఆ వర్షఫలం చూడకుండా మీరు ఏ కాలమైనా చేయకూడదు, ఎస్పెషల్లీ మ్యారేజెస్. వర్షఫలం అనేది డెఫినెట్ గా మీరు చెప్తుంది ఆ పర్టికులర్ ఇయర్ లోనే వాళ్ళకి మ్యారేజ్ అవుతుందో అవ్వడాలు. వర్షఫలం బేసికలీ మీరు ఎలా చూస్తారంటే లగ్నము, ముద్దా లగ్నము ఈ రెండు కనుక 1, 3, 1, 9, 1, 8, 1, 8, 1, 6, 1, 4, 1, 3 ఇలా పడ్డాయి అంటే డెఫినెట్ గా వాళ్ళకి నేను చెప్పిన కాంబినేషన్స్ గోచారాలు వచ్చినా సరే, దశ అంతర్దశ కలిసినా సరే వాళ్ళకి మ్యారేజ్ అవ్వదు. మనకి వర్షఫలంలో అక్కడ చెప్తూనే మ్యారేజ్ అవుతుంది. వర్షఫలంలో ఆ ఇయర్ మనకి ఆ ఈవెంట్ 55 అయ్యే విషయం ఉంటేనే పెళ్లి అవుతుంది. సో టైమింగ్ గా మనకి ఏదైనా చూడాలన్నా వర్షఫలం చూడవలసిందే. అలాగే దశ అంతర్దశ మనం చూసేటప్పుడు ఒక వింశోత్తరి దశ మాత్రమే పట్టుకొని చూడకుండా, లేదా సోమిన స్థల దశ ఉంది, మీకు యోగిని దశ ఉంది, ఆ ఎన్నో దశలు ఉన్నాయి. మల్టిపుల్ దశ ఎందుకు చూడాలి అంటే ఒకే ఈవెంట్ మ్యాచ్ అవుతుందా లేదా మనకి కన్ఫర్మేషన్ గురించే. ఆ కన్ఫర్మేషన్ మీకు వస్తేనే టైమింగ్ ఆఫ్ ఈవెంట్ 100% మీరు కేటగిరీగా చెప్పొచ్చు. అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది ఎందుకు చెప్తున్నాను బేసిక్ అంటే నా అనుభవంలో ఇలా కొన్ని ఫెయిల్యూర్స్ కూడా అయ్యాయి. టైమింగ్ ఆఫ్ ఈవెంట్ లో నేను జాబ్స్ పర్ఫెక్ట్ గా చెప్తాను, డెత్ కూడా చెప్పాను, కానీ మ్యారేజ్ విషయంలో నేను చాలా ఫెయిల్ అయ్యాను. మనకు కూడా తెలుసు ఆ విషయం. ఎందుకు బేసికలీ అంటే ఇలాంటి విషయాలు చూసుకుంటేనే మనకి టైమింగ్ ఆఫ్ ఈవెంట్ అనేది కూడా కరెక్ట్ గా అవుతుంది. ఇది బేసికలీ నేను నా విషయాన్ని నేను అబ్జర్వ్ చేసింది, నా అనుభవాలు ప్లస్ నా తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. దీనికి అవకాశం ఇచ్చిన గురువు గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇందాక గురువుగారు చెప్పినట్టు పునర్పుదోషం అని చెప్పారు ఆయన, దాన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తాను. ఆయన చెప్పినట్టు మనకి ఉగాది రోజు కరెక్ట్ గా లగ్నంలో చంద్రుడు శని ఉన్నారు కాబట్టి శని అక్కడ 9 degrees ఉన్నారు. మూడు చంద్రుడు 4 degrees లో ఉన్నాడు. అంటే మూడు శని మీదకి వస్తున్నారు. సో దానివల్ల ఏమైనా ఉంటే మీకు తెలుసు, సాటర్న్ వాజ్ స్లో మూవింగ్ ప్లానెట్ అండ్ వెరీ బిగ్ ప్లానెట్. మూడు అనేవాడు చాలా ఫాస్ట్ మూవింగ్ అండ్ వెరీ స్మాల్ ప్లానెట్. ఇంత స్మాల్ ప్లానెట్ అంత బిగ్ ప్లానెట్ మీద వెళ్తున్నట్టు డెఫినెట్ గా ఒక కన్ఫ్యూషన్, ఒక ఇరిటేషన్. అంటే మీరు ఒక పెద్ద ట్రక్ ఉంది, అది స్లోగా వెళ్తుంది, మీరు ఫాస్ట్ గా బైక్ తీసుకెళ్తున్నారు, అది మీరు బ్లాక్ చేసింది. ఇమాజిన్ యువర్ మెంటల్ స్టేటస్. దట్ ఈస్ సేమ్ థింగ్ ఫర్ పునర్ పొజిషన్. అంటే ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, దానివల్ల మనం మిస్టేక్స్ చేస్తాము, ఆ పని అవ్వదు. ఇది బేసికలీ కాన్సెప్ట్ ఆఫ్ పునర్ పొజిషన్. దీన్ని ఇంకా ఎలాబరేట్ చేయాలి అంటే ఇదే మూన్ కనుక 9 degrees or 10 degrees దాటి ఉంటే, శాతం వెనకాల ఉంటే దీని ఇంటెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మూన్ క్రాస్ అయిపోయాడు కాబట్టి. కానీ మనం క్రాస్ అవ్వలేదు కాబట్టి ఆ పునర్ దోషం ఎఫెక్టివ్ గానే ఉంటుంది. దీనికి ఇంకా మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఎప్పుడు ఉంటుందంటే శాటర్న్ రెట్రోలో ఉండి, శాటర్న్ ఒకవేళ మూడు క్రాస్ రెట్రోలో ఉండి మూడు మీదకి వస్తున్నాడు, 3 శాతం మీద ఉండి ఇద్దరు ఒకరి మీద ఒకరు వెళ్తున్నారంటే ఆ పునర్ దోషం ఇంటెన్సిటీ ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది.
కానీ మనకి లక్కీగా ఈసారి ఏంటంటే వెనకాల మీద కానీ షార్ట్ రెడ్లో ఒకవేళ షార్ట్ రెడ్లో ఉంటే ఇద్దరు పరస్పరంగా ఒకరి మీద వస్తారు కాబట్టి దాన్ని కూడా మోర్ కన్ఫ్యూషన్ అంటే మోర్ ఇరిటేషన్ ఇంకా మోర్ పెట్టి అబ్స్టకల్స్ ఇంకా ఎక్కువ ఉండదు. అంటే సార్ అది ఆల్రెడీ చెప్పారు, దాన్ని కొంచెం జస్ట్ నాకు తెలిసిన విషయం ఎలాబరేట్ చేసుకుంటున్నాను బికాస్ ఇంకా ఉంటుంది పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఉద్రేకపూరితంగా ఆవేశపూరితంగా ఆయన చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రహాలు, నక్షత్రాలు, దశలు, వీటి కలయికల ప్రభావమే ఈ అన్యోన్యత లోపించడానికి కూడా మనం చెప్తారు. అయితే ఎలా మారుతుందంటే ఒక భారంగా మారుతుంది. అంటే ఇంకా వదిలించుకోలేము, అలాగని ప్రొలాంగ్ అవ్వలేము, వాళ్ళతో కంటిన్యూ అవ్వలేము, ఇలాంటి భావాలు ఏర్పడుతూ ఉంటాయి. సప్తమాధిపతి కానీ బలహీనం అయిపోతే ఒక టెన్షన్ ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఒక మధ్య ఫ్రెండ్షిప్ కానీ లేదంటే ఒక ప్రేమ కానీ లేదు అంటే అది కొంచెం టెన్షన్ఫుల్గానే ఉంటుంది. ఎందుకంటే ఎవరికి నచ్చదు, ఇదంతా కూడా అన్యోన్యత రూపం కిందే వస్తుంది. తర్వాత శని ప్రభావం ఎక్కువగా ఉందనుకోండి, ఆ సప్తమం మీద కానీ లేదంటే ఈ శుక్రుడు చంద్రుడు వీటి మీద శని ప్రభావం కానీ ఎక్కువగా ఉంటే ఆ సంబంధం ఎలా మారుతుందంటే ఒక రెస్పాన్సిబిలిటీగా మారుతుంది. మనం పెళ్లి చేసుకున్నాం కాబట్టి భార్యను చూసుకోవాలి అనే ఒక ధర్మం మీద నడుస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ మధ్యలో ఏమీ లేకపోయినా సరే మనం పెళ్లి చేసుకున్నాం, దీన్ని కంటిన్యూ చేయాలి, అదొక ధర్మం మీద నడిచిపోతూ ఉంటుంది. అయితే ప్రేమ, ఈ మధ్య ప్రేమ అయితే ఏమి ఉండదు, అదే ఒక బాధ్యతగా వెళ్ళిపోతుంటుంది. లేదంటే వాళ్ళ బాధ్యతలు, కుటుంబ బాధ్యతల వల్ల, పిల్లల బాధ్యతల వల్ల కలిసి ఉండి అలాగా కంటిన్యూ అవుతుంటారు లైఫ్ మొత్తం. ఇది ఖచ్చితంగా అవుతుంది. అయితే దీంట్లో నక్షత్రం ప్రేమ అంటే ఈ అన్యోన్యత లేదంటే ఈ భార్యాభర్తల బంధం అన్నది అన్యోన్యత గురించి కాదు, లేదంటే ప్రేమ గురించి కాదు, ఒక బాధ్యత గురించి నడుస్తున్నాం అని. ఇప్పుడు మనం చాలా మంది చూస్తాం కదా, ఒకరికొకరు నచ్చకపోయినా సరే పిల్లలు ఉన్నారనో లేదంటే పెద్దవాళ్ళు ఎదుర్కొంటా మనం అలా నీచం పడిపోకూడదు, లేదంటే ఒక సమాజం దృష్టిలో మనం పెళ్ళి అయ్యాక మనం అలా విడిపోయి ఎవరు ఎదుర్కొంటా అలా ఎంత లేదన్నా విడిపోవడం అన్నది ఒక అవయోగమే కదా, అలాంటి అవయోగాన్ని చూపించుకోకూడదు అన్న మనస్సు ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తుంటాం. ఇవన్నీ ఉంటాయి. అయితే వీటిలో నక్షత్రాలు ఎటువంటి పాత్ర వహిస్తాయి అన్నది మనం చూసుకుంటే సాధారణంగా ప్రేమ తగ్గించే నక్షత్రాలు ఏముంటాయంటే భరణి, పుబ్బ. ఈ రెండు నక్షత్రాల వల్ల కొంచెం అంటే ఈ రెండు నక్షత్రాల్లో శుక్రుడు కానీ చంద్రుడు కానీ లేదంటే సప్తమాధిపతి కానీ పడితే అక్కడ కొంచెం ప్రేమ తగ్గుతుంది. అలాగే భావదూరం అంటే భావాల మధ్య ఎడబాటు, వీళ్ళ భావాలు వాళ్ళ భావాలు ఈక్వల్గా ఉండవు. అలాంటి నక్షత్రాలు ఏంటంటే రోహిణి, హస్త, శ్రవణం. ఇవి ఏంటంటే భావాలు ఉన్నా సరే వీళ్ళు బయటకు చెప్పుకోరు ఏమున్నాయని, లోపల అలా మొదలు పడుతూ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇంకా గొడవలు కలిగించే నక్షత్రాలు మనకు తెలుసు, మృగశిర, ఆరుద్ర, మూల. ఈ మూడు నక్షత్రాల్లో ఈ శుక్ర, చంద్ర లేదంటే సెవెంత్ లార్డ్ వీళ్ళు కానీ పడితే వీళ్ళ మధ్య గొడవలు ఉంటాయి. తర్వాత మాటలతో ఘర్షణ, మాటలతో ఒకరినొకరు పీడించుకుంటారు. ఇంకా ఏం పెడితే అది మనం హార్ష్గా మాట్లాడుతూ ఉంటారు. అలాగే అనుమానం కూడా కలుగుతూ ఉంటుంది వాళ్ళ మీద, ఎదుటి వాళ్ళ మీద. ఇలాంటి నక్షత్రాలు ఏంటంటే ఆరుద్ర, శతభిషం, జ్యేష్ఠ. ఈ మూడు నక్షత్రాల్లో కానీ ఈ మూడు పడితే ఇలాంటి అనుమానాలు కూడా వస్తుంటాయి, ఘర్షణలు పెరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంకా నమ్మకం లోపం, ఎదుటి వాళ్ళ మీద ట్రస్ట్ ఉండదు. అలాంటిది ఏంటి, ఆ నమ్మకం లోపం ఉంది. ఇంకా కూల్గా ఇంకా సరే నాకు నమ్మకం లేదు, ఓకే పదండి అనేసి కూలుకోవడం అనమాట. ఇంకా మాత్రం తటస్థంగా ఉంటారు. ఇలాంటి నక్షత్రాలు ఏంటంటే ఉత్తరాషాఢ, వృషభం. అయితే ఈ శుక్రుడు, చంద్రుడు, సెవెంత్ లాంటి ఈ నక్షత్రాల్లో పడితే అంటే ముగ్గురు ఈ నక్షత్రాల్లో పడి D9, D1లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది అంటే వాళ్ళు ఖచ్చితంగా అది ఆ బంధంకి విలువ ఉండదు. విలువ అంటే ఇంకా అది తెగిపోవడానికి రెడీగా ఉంటుంది అనమాట. అలా కాకపోతే D9లో కొంచెం బాగుంది అంటే ఓకే, నో ప్రాబ్లం. అలా 50-50 ఇలా పర్మిటేషన్స్, కాంబినేషన్స్ చూసుకోవాలి. అసలు ఏంటంటే అయితే కేవలం నక్షత్రాలు చూసి మనం నిర్ణయం తీసుకోకూడదు. అలాగే శుక్రుడు, సప్తమాధిపతి, చంద్రుడు ఈ నక్షత్రం ఈ మూడిట్లో ఏమైనా రెండు కలిస్తే దాని ఇంటెన్సిటీ ఈ ఉండేదాన్ని బట్టి ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళ మధ్యలో అన్యోన్యత లోపల.
అయితే ఇంకా లోతుగా చూడాలి అంటే D9 కూడా మనం చూసుకుంటాం. తర్వాత సపోజ్ ఒక శుక్రుడు కానీ ఒక ఆరుద్ర నక్షత్రంలో ఉంది, ఒక సెవెంత్ లాడ్ కానీ ఒక సప్తదేశంలో ఉంటే అక్కడ ప్రేమ ఉంటుంది, కానీ అనుమానం కూడా ఉంటుంది. ఒకరు బాగుంటారు, అందంగా ఉంటారు, వాళ్ళు వెనకాల పడిపోతున్నారేమో అని వీళ్ళకి బాధగా ఉంటుంది. సో ఇలాంటి అనుమానాలు ఉంటాయి. ప్రేమ ఉంటుంది, మనం వదులుకోలేరు, కానీ అనుమానం కూడా ఉంటుంది. రెండూ ఉంటాయి అన్నమాట. ఈ రెండు ఉన్నప్పుడు పరిస్థితులు మనకు తెలిసేలా ఉంటాయి. సో ఇలాగా సంబంధం స్థిరంగా ఉండదు, అనుమానాలతో అలా నడుస్తూ ఉంటుంది. అయితే అయితే ఈ జ్యోతిషం అనేది ఇలా బయటించుకోవడం గురించి కాదు. ఏదైనా సరే మన కర్మ ఫలితంగానే మనకు దక్కుతుంది అని మనకు తెలుసు. ఏదైనా కర్మ సిద్ధాంతం జ్యోతిషం అనేది ఖచ్చితంగా. అయితే ఈ మనకి ఒక మార్గదర్శనం, ఓకే ఇలాంటి ఉంటే మనకి ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మనం మంచి దారిలో దీని పరిష్కారాలు ఏంటి, మనం అనుకున్నట్టు ఈ హోమాలు పూజలు అంటే మనం అంతలా ఇన్వాల్వ్ పూజలు హోమాలు చేసిన 1% వాళ్ళేమో 10 సార్లు ఒక 108 నామాలు చదివితే మనం ఒక నామంకైనా దేవుడిని మన దృష్టిలో ఉంటారో లేదో తెలియదు, మనం ఫోకస్ చేయలేము అంతలాగా. అలాగే హోమాలు రక్తదానాలు ఇవన్నీ కూడా అవన్నీ సెకండరీ కింద వస్తాయి. ఫస్ట్ మనం వ్యక్తిగతంగా మనల్ని మనం మార్చుకోవాలి వీటికి తగ్గట్టు. ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి ఏంటి, సపోజ్ ఒక మన జాతకంలో శుక్రుడు సమస్యగా ఉన్నాడు అంటే శుక్రుడు పాడి ఉన్నాడు అంటే మనం ఏం చేసుకోవాలి అంటే మనం మాటికి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉండాలి. ఎందుకంటే దాన్ని బిల్డ్ చేసుకోవాలి కదా. మనం ఏదో వజ్రం పెట్టించుకున్నామంటే కుదరదు. మనం వాళ్ళకి చెప్తూ ఉండాలి. మనం ముందు ఎదుగుగా ఉన్న మన గ్రహాన్ని మనం ప్రేజ్ చేసుకోవాలి. అప్పుడే కదా అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. ఎక్కడ ఉన్న గ్రహాల వరకు వెళ్ళిపోతుంది కదా. మన ఇంట్లో మన ఎదుర్కొంటాం, మనకి ఎవరితో ప్రాబ్లం ఉంటే వాళ్ళని మనం రిలీజ్ చేయడం ద్వారా మనం సమస్యని తగ్గించుకుంటాం. ఎవరి మీదైనా మన కోపం ఉంది, వాళ్ళకి మన మీద కోపం ఉందంటే వాళ్ళ కోపాన్ని తగ్గించుకునేటట్లు మనం ఉంటే ఖచ్చితంగా అక్కడ తగ్గుతుంది, మంచి అభిప్రాయం ఏర్పడుతుంది కదా. సో మన చుట్టూ ఉన్న వాళ్ళే ముందు మనం ఏం చేసుకోవాలి, మనం రక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి మన సంబంధాలే. అయితే అదే చదువు సమస్య ఉందనుకోండి, మన భావాన్ని వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి వినాలి, వాళ్ళు ఏం చెప్పినా సరే మనము కూడా చెప్పి మన మధ్య డిస్టెన్స్ తగ్గించుకోవాలి. అలాగే శని ప్రభావం ఉందనుకోండి, వాళ్ళ గురించి ఇంకొంచెం ఎక్కువ ఆలోచించి వాళ్ళ గురించి ఇంకొంచెం ఎక్కువ చేయాలి. ఎందుకంటే శని భగవాన్ కదా, సో కొంచెం ఎక్కువ చేస్తూ ఉండాలి. మనం ఏదైనా కష్టం ఉన్నది ఎక్కువ పడితే కానీ ఆయన ఫలితం ఇవ్వరు. కాబట్టి వాళ్ళ గురించి సమయాన్ని ఇవ్వడం, వాళ్ళ గురించి మనం ఏదైనా చేస్తూ ఉండడం చేస్తూ ప్లీజ్ చేసుకోవాలి. అయితే ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి, గ్రహాలు ఎలా ప్రభావం చూపిస్తాయి, కానీ అయితే గ్రహాలు మనం నడిపిస్తాయంటే మన స్వభావాన్ని మాత్రం ప్రతిబింబిస్తాయి గ్రహాలు. మన 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 జాతక చక్రం ఏంటి, మన స్వభావాన్ని రిఫ్లెక్ట్ చేసేదే మన జాతక చక్రం. సో అందుకని దీనికి నిజమైన పరిష్కారం ఏంటి, మనలోనే ఉంది. ఆ మనలో ఉండడం అనేది ఎలాగా అన్నది ఏంటి అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లే శుభదోషం అంటే ఇంకేముంది, ఖర్చు లేని పని, ఆయన ఏదో చెప్తూ మనం ఇంప్లీట్ చేస్తూ ఉంటాం. అలాగే చంద్రదోషం అంటే మళ్ళీ మనం షేర్ చేసుకుంటాం. కానీ మౌనంగా అయితే ఉండకూడదు. మౌనంగా ప్రతి టైంలో పరిష్కారం కాదు. ఎందుకంటే మౌనంగా ఉంటే ఇంకా అలాగే పూలైపోయి నిశ్శబ్దంగా ఎండైపోతుంది ఆ మేతలు. ఇంకా ఏది ఉండనప్పుడు ఇంకా మన జీవితం ఎందుకు గడుపుతున్నాం అన్నది మనకు అర్థం కాదు. కాబట్టి మౌనంగా ఉండకుండా మనం ఇవన్నీ చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత ఇంకా ఇప్పుడు ఈ మంగళ ప్రభావం అంటే కుజుని ప్రభావం ఉందనుకోండి, కోపం గొడవలు కూడా ఉంటాయి. ఇలా కోపం గొడవలు వచ్చినప్పుడు వెంటనే రెస్పాండ్ అయిపోకుండా రియాక్ట్ అవ్వకుండా కొంచెం టైం తీసుకుని వాళ్ళకి తగ్గట్టుగా మనం ఉంటే సెట్ అవుతుంది. రాహు ప్రభావం మనకు తెలుసు, అనుమానాలు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఊహించండి, మనకేవో ఊహలు వస్తూ ఉంటాయి. అరే అలా అయ్యిందా, అలా వాళ్ళతో మాట్లాడారా వీళ్ళతో మాట్లాడారా అని అనుమానం పీడిస్తూ ఉంటుంది. కానీ మనం అడిగి తెలుసుకుని ఏదో ఒకలాగా తెలుసుకుని అది నిర్ధారించుకోవడం బెటర్. అలా మామూలుగా నిశ్శబ్దంగా ఉండకుండా మనం ఇలా చూస్తుంటే ఈ విధంగా మనకి గ్రహాలు సంబంధాన్ని పరీక్షిస్తాయి. కానీ మన ప్రవర్తనే దాన్ని నిలబడుతుంది అని నేను నమ్ముతాను. అయితే జాతకం కారణం కావచ్చు, కానీ పరిష్కారం అన్నది వ్యక్తిగతంగా సహజంగా మనమే రెమెడీస్ చేసుకుంటూ ముందుకు సాగాలి. అయితే దీని నుంచి ఒక శ్లోకం ఉంది. శుక్రచంద్ర శని మంగళ రాహవ యది దుష్ప్రభావ స్వభావ శుద్ధ్యా నరస్య సుఖీ దాంపత్య జీవనే సాధనేన కార్యాన్ని సిద్ధ్యంతి భువి నిశ్చితం ప్రయత్నేన వివాహ బంధనం స్థిరత్వం జాయతే ధ్రువం
అంటే మన వేమన్ గారు ఆల్రెడీ చెప్పారు, సాధనమున్న పనులు సమకూరు ధరలు అని. అలాగే మన దాంపత్య జీవితం బాగుండాలి అని మనం అనుకుంటే, మన భర్తతో మన భార్యతో మనం బాగుండాలి అనుకుంటే మనం ఇలాంటి వాటికి ప్రయత్నాలు చేయడమే ఒక మంచి పరిష్కారం అని నా ఉద్దేశం. శుభం. అనురాధ సింగిల్ గారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి నుంచి ఒకరు